నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. గేమ్ చేంజర్ భారీగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మూవీ. సో ఇప్పుడు ఎవరైతే దిల్ రాజు గారు మొత్తం కోల్పోయారో అంటే ఈ సినిమాకి సంబంధించి కోల్పోయారో అది మళ్ళీ పూడ్చాలి అనే ఉద్దేశంతో చరణ్ గారు ఏదో గిఫ్ట్ ఇచ్చారంటే దిల్ రాజు గారికి. ఏం గిఫ్ట్ ఇచ్చారు? యాక్చువల్గా ఏంటంటే ఇంకో సినిమా చేద్దాం దిల్ రాజు గారితో అనుకున్నట్టుగా ఒక వార్త అధికారికంగా ఈయన ప్రకటించాలా, అధికారికంగా ఆయన ప్రకటించాలా ప్రెస్. ఒక వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడైనా సరే ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధ్యత గల మన హీరోలు గతంలో కూడా చేసింది ఏంటంటే రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడాలు, లేదా నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేయడాలు, లేకపోతే ఫ్రీగా చేయకుండా రెమ్యునరేషన్ తీసుకున్నా నెక్స్ట్ సినిమా ఇమీడియట్గా వీళ్ళకే డేట్లు ఇవ్వడాలు. అంటే అప్పటికి ఆ డేట్లు వేరే వాళ్ళకి ఇచ్చినా సరే అవి వాళ్ళని పోస్ట్పోన్ చేసి నేను పలానా నిర్మాతకి నా వల్ల ఇంత నష్టం జరిగిందండి, అందుకని నేను ఇంకో డేట్లు ఇచ్చేసి ఆయన్ని మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నాను అని చెప్పుకుంటారు. అది ఎప్పుడు ఎవరు బేసిక్గా బాగా డిమాండ్ ఉన్న హీరో, అతని సినిమా రావాలని కోరుకునే జనం ఉన్న హీరోలు ఏం చేస్తారంటే, సేమ్ ఇప్పుడు మన చరణ్ అంటే గ్లోబల్ స్టార్, ఇట్లాంటి హీరోలు ఏం చేస్తారంటే నిర్మాతల గురించి ఆలోచించి నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మీతో చేస్తామండి అని చెప్తారు. కాకపోతే అది ప్రొడ్యూసర్ ఇష్టం. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు అంటే ఆ హీరో నాకు కలిసి రాలేదు అనుకుంటే అతనితో సినిమాలు మళ్ళీ చేయరు. వాళ్ళు సెంటిమెంట్లు ఎక్కువ నమ్ముతారు మన దగ్గర. అంటే ఆ హీరో సక్సెస్ఫుల్ హీరోనే కావచ్చు, ఏ హీరో అయినా సరే, వేరే డైరెక్టర్ల చేతిలో పడితే బాగుండొచ్చు, నాకు ఇతను కలిసి రాడు అనుకున్నప్పుడు ఆ కాంబినేషన్లో మళ్ళీ రావు, చాలా రేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినయ విధేయ రామ, బోయపాటి డైరెక్షన్లో చరణ్కి కుదరలేదు అనుకున్నప్పుడు ఇంకోసారి మళ్ళీ బోయపాటి రెండో సినిమా చరణ్తో చేయడు. అలానే చరణ్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకొక సినిమా మీకు చేస్తానండి అని కూడా అనరు. ప్రొడ్యూసర్ గురించే ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉన్నారు, ఇంకో డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారికి కలిసి వచ్చే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. అనిల్ రావిపూడి ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మెగా హీరో సుప్రీం చేశారు కదా సాయి ధరమ్ తేజ్తో. అదే ఒకవేళ రామ్ చరణ్ తేజ్తో ఏమైనా కాంబినేషన్ సెట్ అయింది అనుకుందాం, ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. అలా ఏదైనా సెట్ అయితే మేబీ మళ్ళీ దిల్ రాజు గారికి ఏమన్నా లాభాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. సరే, ఇంకా దిల్ రాజు గారికి బాగా కలిసి వచ్చిన కొంతమంది ఉంటారు, శ్రీకాంత్ అడ్డాల్ అలాంటి వాళ్ళు, ఎవరైనా అలాంటి వాళ్ళతో సినిమాలు తీపిస్తే ఈయన కలిసి వచ్చే అంశమైనా ఉండొచ్చు. అంతెందుకు, ఈవెన్ బలగం వేణు అయినా డైరెక్ట్ చేయొచ్చు, తప్పే ఉంది. ఆ ప్రొడ్యూసర్కి ఆ డైరెక్టర్కి అది ఉంది కాబట్టి ఆ ర్యాప్. సో నెక్స్ట్ ఏదైనా సినిమా ఉంటే చేస్తానని చెప్పారు. ఇన్ కేస్ చేస్తే చేయొచ్చు. అందరు హీరోలాగా ఒకవేళ రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన ఆశ్చర్యం లేదు, లేదా డిస్ట్రిబ్యూటర్లని మేము ఆదుకుంటామని ముందుకు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇలాంటివి అయితే చేస్తారు. ఇప్పుడు ఇది భారీ సినిమా, మంచి అంశంతోనే వచ్చింది, కాకపోతే ఎందుకో జనాలకు నచ్చల. ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది. పుష్పని స్మగ్లరు దీనివల్ల మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు, జనాలకి దీనివల్ల ఒరిగింది ఏంటి? ఒక స్మగ్లర్ స్టోరీని జనం మీదకి పంపి ఏం నేర్పించాలనుకుంటున్నారు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక అంశం. సమాజానికి అవసరమైన సినిమా గేమ్ చేంజర్, దీన్ని చూసి 10 మంది మారాలనుకుంటున్నారు, ఇది ఒక సూపర్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, మేము అద్భుతంగా తీసామనేది గేమ్ చేంజర్. జనాల ముందుకు వదిలేరు రెండు. జనాలు ఆ స్మగ్లర్ స్టోరీనే ఓన్ చేసుకుంటారు, మాది కదా అని. ఇలా గేమ్ చేంజర్ మాకు వద్దు ముర్రో అన్నారు. సో ఇప్పుడు సమాజానికి ఏం చెప్పాలంటే తీసే వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు, జనాలకు అది రిసీవ్ చేసుకుంటున్నారు. మరి జనం అందరూ కొంతమంది సినీ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో పుష్పాన్ని తిట్టిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాలు ఏమి సినిమాలు చూసి పాడైపోరు అని మాత్రం ఇది బాగా ఎందుకంటే నువ్వు స్మగ్లర్ స్టోరీ అని వీళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళు మెసేజ్ని పుష్పలో చూశారు. భార్యాభర్తలు పెళ్ళాం మాట మొగుడినాలి అనేది పుష్ప గట్టిగా బలంగా చెప్పింది. దాని ద్వారా చాలామంది కూడా నీకేం తెలుసా అని అంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా పెళ్ళాం మాట వినడం మొదలుపెట్టారు. ఏదో ఒక అంశం నీకేం తెలుసు అంటే బయట విషయాలు తెలియకపోవచ్చు, ఇంటి విషయాలన్నా ఆవిడకి బాగా తెలుసుగా, అవి నీకు తెలియదు కదా. ఇంటి విషయాలు మాత్రం పిల్లలకి ఏం కావాలో నీకే తెలుసు, అత్తమ్మ వాళ్ళకి ఏం కావాలో నీకే తెలుసు, నీ మొగుడికి ఏం కావాలో కూడా నీకే తెలుసు. సో నీకేం తెలుసు అనే వాళ్ళందరూ కూడా నీకే అన్నీ తెలుసు అని యాక్సెప్ట్ చేశారు. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది మన ఇండియా మొత్తంలో, ఏ సంసారం కూడా 4 రోజులు నిలవట్ల.
పుష్ప వల్ల చాలామంది సంసారాలు బాగుపడ్డాయి. సో అసలు ప్రాబ్లం సాల్వ్ అయింది. దేశంలో ఉన్న రాజకీయ ప్రాబ్లంలు, లంచాలు మనకు అవన్నీ తర్వాత నెక్స్ట్ సిలబస్. ఫస్ట్ మన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. నెక్స్ట్ అన్న తమ్ముళ్ళు గొడవలు అనేవి ఎప్పుడైనా ఉంటానే ఉంటాయి, ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి. మనం కలిసి ఉంటేనే బాగుంటుంది అని ఒక మెసేజ్ ఇచ్చింది పుష్ప. సో కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంట్లో గొడవలు సద్దుమణిగిన తర్వాత దేశంలో జరిగే అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? పుష్ప వాళ్ళ ఇంటికి దగ్గరైంది. ఈ దగ్గరైన తర్వాత దేశంలో ఉన్న అన్యాయాలు, అక్రమాలు, లంచాలు ఇవన్నీ కూడా. అందుకు జనాలు దీన్ని ఓన్ చేసుకున్నారు. స్మగ్లర్గానో ఇంకో దేనిలాగా చూడలే పుష్పని. నెక్స్ట్ ఉగ్రగంగమ్మ రూపం ఫర్ ఎగ్జాంపుల్, అది చూసిన తర్వాత అందరూ కూడా గ్రామ దేవతల్ని పూజించే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఈ వారం తీసుకో, ఇప్పుడు పల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి ఎవరో ఒకరు మేకను కోస్తా బోనం ఎత్తుకొని ఉంటారు, అంతే కదా. చాలామంది గ్రామ దేవతలను పూజించే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కనెక్టెడ్. నెక్స్ట్ కీలకమైన అంశం, ఆడదాని మీద చెయ్యేస్తే ఎంత కోపంగా ఒక ఉగ్రరూపం దాల్చి అందరినీ చంపేశాడు. ఇంకోరు ఒక అమ్మాయి మీద చేయడానికి భయపడే సిట్యువేషన్, గుండు కొట్టించి చెప్పులు దండేసి గాడిద మీద ఊరేగించారు, చూసావా? అలా. సో ఏ యాంగిల్లో చూసినా పుష్ప అనేది ఒక మెసేజ్ ఇచ్చింది. నెక్స్ట్ మొగుడు మీద పెళ్ళానికి ఎంత ప్రేమ ఉందో చెప్పింది. ఎంతటి క్రూరుడైనా, ఆయన మృగం కాదు స్మగ్లరు. ఎంత స్మగ్లర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కాళ్ళకి దండం పెట్టాడు. నీకు అర్థమైందా? తల్లి కాళ్ళకి దండం పెట్టారు. తల్లి నా భార్య, నా కుటుంబం, నేను, ఇంతే. పుష్ప చిన్న అంశమే, పెద్ద ఏమీ లేదు దాంట్లో. సో అందుకు జనాలు దాన్ని ఇది మనది అనుకున్నారు. గేమ్ చేంజర్ కూడా మన సినిమానే, కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం బాగున్న తర్వాత సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం బాగాలేము ప్రజెంట్. అందరిళ్లలోనూ గొడవలు ఉన్నాయి, అందరిళ్లలోనూ ఏవో ఉన్నాయి. మీరు బాగుండండి అని పుష్ప చెప్పింది. సో పుష్ప చెప్పిన తర్వాత మారిన వాళ్ళు తర్వాత ఎప్పుడో గేమ్ చేంజర్ వస్తే మేమందరం బాగానే ఉన్నాం, ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకొని చూసేవాళ్ళు, అంతే. పెద్ద విషయం ఏం లేదు.